ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు నా బ్లౌజ్ కలెక్షన్ చూపిస్తాను. ఇవన్నీ నా పెళ్లి టైంలో స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్. ఇవన్నీ మా అక్కే స్టిచ్ చేసింది. అన్ని బ్యాక్ డిజైన్స్ ఉంటే ఎలా డిజైన్ చేయించానో ఒకసారి చూసేయండి. ఇది అనమాట ఫస్ట్ది. ఇది కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇలాగా లేస్ వేసింది ఇటు. ఇదైతే స్టోన్ లేస్. హ్యాండ్స్కి ఏం లేదనమాట, జస్ట్ బ్యాక్ డిజైన్ ఇది. నెక్స్ట్ వచ్చి అప్పుడు ఎక్కువ కుందన్స్ లేసెస్ ఎక్కువ వేసేవారు కదా, బ్యాక్ డిజైన్స్ కూడా ఎక్కువ ఉండేది. ఇప్పుడంటే అంత సింపుల్గా వేసుకుంటున్నారు. అప్పుడు స్టిచ్ చేసింది అనమాట, 7-8 years బిఫోర్ది. అన్నీ మ్యారేజ్ టైంలో మా అక్క స్టిచ్ చేసినవి ఇవన్నీ. ఇది ఇలాగా బాల్స్ లేస్ వేసింది. నెక్స్ట్ వచ్చి ఇది నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఒకటి పెట్టింది చూడండి. ఇది అప్పుడు ఎక్కువ వేసుకుండేవారు, ఇప్పుడైతే ఎవరు వేసుకోవట్లే. కానీ ఇది కూడా దీనికైతే హ్యాండ్స్ కూడా డిజైన్స్ వస్తుంది. ఇది నా పసు దంచినప్పుడు శారీది అనమాట, బ్లౌజ్ ఇది. నెక్స్ట్ వచ్చి ఇదైతే శారీకి ఇచ్చాడు ఈ లేస్. ఇవైతే ఫ్లవర్స్ అని తీసుకొచ్చి పెట్టాం. ఈ సైడ్కి అయితే లేసేసి. నెక్స్ట్ వచ్చి ఇది కొంచెం రీసెంట్దే. ఈ శారీ పెళ్ళిది కాదు, ఇప్పుడే అంటే నా శ్రీమంతుకి ఒకరు ఇచ్చారనమాట ఈ శారీ. దాన్ని బ్యాక్ డిజైన్ అయితే ఏం లేదు, కానీ హ్యాండ్స్కి అయితే సీరియల్లో ఉంటుంది కదా ఎక్కువ ట్రెండింగ్ ఇది బ్లౌజ్. ఆ బ్లౌజ్ డిజైన్ అనమాట. నెక్స్ట్ వచ్చి దీనికి హ్యాండ్స్కి ఇలా డిజైన్ వస్తుంది. కాకపోతే నాకు ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయట్లేదు ఈ సారీ. నాకు ఎందుకో బ్లౌజ్ అంత ఫిట్టింగ్ అనిపించట్లేదు. నెక్స్ట్ వచ్చి ఇది కూడా రీసెంట్దే. ఇది మా బాబుది ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు కుట్టించింది అనమాట మా అక్క. ఇది లేస్ ఇలా కట్టుకోవడం. నెక్స్ట్ వచ్చి ఇది అనమాట. ఇది కూడా పండగకి ఒకసారి మా అత్తయ్య ఇచ్చారు అప్పుడుది. ఇది ఫిట్టింగ్ బాగుంటుంది ఈ బ్లౌజ్ది. ఇలాగా హ్యాండ్స్కి వస్తుంది, బ్యాక్ అయితే ఇలా సింపుల్గా ఇంతే అనమాట. ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి. ఇదైతే హ్యాండ్స్, ఇది సైడ్కి జిప్ ఉంటుంది. ఈ సైడ్ హుక్స్ ఉంటుంది, బ్యాక్ డిజైన్ ఇంతే అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి.